హై టు ఆల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయువు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది 2025కి సంబంధించినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్‌గా మనకు 3500 అబోవ్ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఈ 3500 పోస్టులన్నీ కూడా మనకు ఆల్ ఇండియా వేకెన్సీ భర్తీ చేస్తున్నారనమాట. అంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏందంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి సపరేట్‌గా పోస్టులు అయితే ఉండవు. ఆల్ ఇండియా ఎగ్జామ్ ఉంటుంది. ఆల్ ఇండియా మీరు వేకెన్సీస్ కింద మీరైతే భర్తీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా 3500 ప్లస్ అబోవ్ పోస్టులు అయితే ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతారన్నమాట. కాబట్టి మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసారో వాళ్ళు మాత్రమే. ఇక ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అనమాట. ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ హైట్ ఎంత ఉండాలి, అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత పెట్టాడు ఏంటి, మొత్తం కూడా డీటెయిల్స్ అని చెప్పుకుందాం అనమాట. కాబట్టి మీరు ముందుగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి. లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని బ్రదర్. ఇక మేటాప్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అగ్నివీర్ వాయువు నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. అండ్ ఇది వచ్చేసి మనకు అగ్నివీర్ వాయువు. అగ్నివీర్ అంటే మీకు అగ్నిపథ్ స్కీమ్ అనమాట. అంటే ఏం లేదు, మనం 4 సంవత్సరాలు జాబ్ చేయాలి. మనకు జాబ్ వస్తే గన 4 సంవత్సరాల తర్వాత మనం రిటైర్మెంట్ అయ్యి ఇంటికైతే రావాల్సి ఉంటుంది. వాటిలోనే ఓన్లీ 25% మంది మాత్రమే పర్మనెంట్ అవుతారు. ఇక మిగిలినటువంటి 75% మంది ఇంటికైతే రావాల్సి ఉంటుందన్నమాట. బట్ మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మీరు అగ్నివీర్ వాయువు కింద మీరు జాబ్ చేసినట్టు. ప్లస్ వాటితో పాటు మీకు మనీ ప్యాకేజ్ అనేది మీకు కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ మీకు 11 లక్షలు ఏమో వస్తుంది అనమాట అమౌంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎనీవే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పుకుందాం అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు చూసుకుంటే ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్మ్యారీడ్ అనమాట. అగ్నివీర్ వాయువు ఇంటేకు 2024 ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది. అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 17, 2024 నుంచి ఫిబ్రవరి 6, 2024 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 3వ తేదీ అనమాట. అండ్ మనకు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి 17 ఈ నెల లాస్ట్లో మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక. అండ్ ఇంకోటి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ వాళ్ళ అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మార్చి 17, 2024 నుంచి మనం స్టార్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశాడు. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ కూడా మీరు ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి బ్రదర్. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ముందుకు వచ్చేసి ఇది అగ్నివీర్ వాయువు ఇంటేక్ 2024 ఫస్ట్ నోటిఫికేషన్. అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 17, 2024 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇదనమాట. అగ్నిపథ్ వాయు.cdsc.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ వాళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జనవరి 2, 2004 నుండి జూలై 2, 2007 మధ్య ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. మళ్ళీ చూసుకోండి, జనవరి 2, 2004 నుండి జూలై 2, 2007 మధ్యనే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు 2 విధాలుగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనకు సైన్స్ సబ్జెక్టు అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్టు. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ కింద ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీఎస్సీ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా సైన్స్ సబ్జెక్ట్ కింద అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాత్రం మీకు కంపల్సరీగా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి. అదే చూసుకోండి. అండ్ ఇంకోటి ఎవరైనా ఇంటర్మీడియట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎవరైనా 3 years డిప్లొమా కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో ఇంజనీరింగ్లో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని ట్రేడ్స్ ఇచ్చాడు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో వీటిలోనే ఏదో ఒక దానిలో మీరు అంటే ఇంజనీరింగ్ చేసి ఉంటే కానీ 3 years డిప్లొమా వాళ్ళు కానీ సైన్స్ సబ్జెక్ట్ కింద అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి క్వాలిఫికేషన్ ఏంటంటే మనకు అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింటారో అన్ని గ్రూప్స్ అనమాట వాళ్ళందరూ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాత్రం మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అదైతే చూసుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్ నేను ఇంటర్మీడియట్ చేయలేదు, డిప్లొమా కూడా చేయలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ హైట్ అండ్ చెస్ట్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ మేల్ వాళ్ళు వచ్చేసి 152.5 సెంటీమీటర్లు హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 152 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి హైట్ ఉంటే కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ వాటితో పాటు ఇక్కడ మనకు చెస్ట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా పెట్టడం జరిగింది.
ఇక్కడ మేల్ వాళ్ళు వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 77 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుందనమాట. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి నార్మల్‌గా ఎంత ఉన్నా పర్వాలేదు. బట్ ఏందంటే మనం బ్రీతింగ్ తీసుకుంటే గన వాళ్ళకి 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుందనమాట గర్ల్స్‌కి అనమాట. అది ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు ఫేజ్ 1 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 1 వచ్చేసి ఏందంటే ఆన్‌లైన్ టెస్ట్. ఆన్‌లైన్ టెస్ట్ అంటే ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్‌లో వచ్చేసి మనకి ఇక్కడ సైన్స్ సబ్జెక్టు అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్టు అని ఈ విధంగా మనకు డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్‌కి వచ్చేసి ఓవరాల్‌గా మనకు 60 నిమిషాలని మనకు టైం అయితే ఇస్తారు. ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు 10+2 సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్‌కి వచ్చేసి మనకు ఓవరాల్‌గా 45 నిమిషాలు టైం అయితే ఇస్తారు. ఇక్కడ మనకు ఇంగ్లీషు ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అయితే ఉంటుంది. ఇది అదర్ దాన్ సైన్స్ సబ్జెక్టు. అండ్ ఇంకోటి మనకు సైన్స్ సబ్జెక్ట్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా మనకు 85 నిమిషాలు టైం అయితే ఇస్తారు. దీనిలోనే వచ్చేసి మనకు ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఇది 10+2 లెవెల్ సబ్జెక్ట్ అనమాట. ప్లస్ వాటితో పాటు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ క్వెషన్‌లు కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి దీనికి ఏందంటే కరెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క ఆన్సర్‌కి 1 మార్క్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు అటెంప్ట్ చేయనటువంటి క్వెషన్‌కి ఎటువంటి మార్కులు అయితే రావు. ఒకవేళ మీకు పెట్టినటువంటి క్వెషన్ అనేది రాంగ్ అయిందనుకోండి 0.25 మార్క్ అనేది మీకు నెగెటివ్ అవుతుంది. అంటే మీకు ఓవరాల్‌గా 4 తప్పులకు 1 మార్క్ అనేది కట్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు ఎవరైతే ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీకు వచ్చినటువంటి క్వెషన్స్ మాత్రమే అటెంప్ట్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకి ఎవరైతే ఫేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో, షార్ట్ లిస్ట్ అవుతారో మళ్ళీ మనకు ఫేజ్ 2 అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫేజ్ 2లో వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ అంట, అడాప్టివ్ టెస్ట్ అంట ఈ విధంగా అయితే కొన్ని కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే గన ఇక్కడ పీఈటీకి వచ్చేసి ఇది వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే పెడతారన్నమాట. 1.6 కిలోమీటర్ రన్నింగ్ వచ్చేసి మేల్ వాళ్ళు వచ్చేసి 7 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 8 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ మనకు రన్నింగ్ కంప్లీట్ చేస్తారో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేసి క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ అనమాట పీఎఫ్టీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనమాట. దీనిలో ఇక్కడ మేల్ వాళ్ళు వచ్చేసి 10 పుషప్స్ 1 మినిట్లో కంప్లీట్ చేసి 10 సిటప్స్ 1 మినిట్ 20 స్క్వాట్స్ 1 మినిట్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ పక్కన ఇక్కడ మీకు ఎన్ని నిమిషాలు మీకు బ్రేక్ ఇస్తారు ఏంటని ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. మీకు ఇవ్వడం జరిగింది. ఇది మేల్ వాళ్ళకి మాత్రమే. ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనకు 10 సిటప్స్ 1 మినిట్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు 10 మినిట్స్ బ్రేక్ ఇస్తారు. తర్వాత 15 స్క్వాట్స్ ఉంటాయి 1 మినిట్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు 2 మినిట్స్ అనేది బ్రేక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రన్నింగ్, పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ నెక్స్ట్ అనేది మనకు అడాప్టివ్ టెస్ట్ 1, టెస్ట్ 2 అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఫేజ్ 3. ఇక్కడ మీకు ఫేజ్ 3 వచ్చేసి ఏంది ఉంటుందంటే మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ అనేది మనకు ఇండియన్ ఆర్మీకి ఏ విధంగా చెక్ చేస్తారో అంత డెప్త్‌గా అంటే అటు ఇటు అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది చాలా క్లియర్‌గా చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మెడికల్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్నటువంటి వాళ్ళందరికీ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇంకోటి ఎవరైతే నోటిఫికేషన్‌కి అప్లై చేస్తున్నారు కదా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇక్కడ ఫోటో ఏ విధంగా ఉండాలంటే కదా మీరు బ్లాక్ స్లేట్ అంటే పలక అనేది మీరు పట్టుకొని ఆ పలకలోనే మీరు క్యాపిటల్ లెటర్స్‌లో మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ మీ పేరు కిందనే మళ్ళీ మీరు ఆ ఫోటో ఏ డేట్ అయితే దిగుతా ఉన్నారో ఆ డేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఏందంటే ఇప్పుడు మీరు ఫోటో ఈరోజు దిగుతున్నారనుకో ఈరోజు డేట్ అయితే మీరు ఆ పలకలో రాసి క్యాపిటల్ లెటర్స్‌లో మీ పేరు రాసి పైన అండ్ ఇంకోటి మీ పేరు ఏ విధంగా ఉండాలంటే మీ 10th క్లాస్ మార్క్స్ మీద ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు పలకలో రాసి కింద డేట్ ఆఫ్ ఫోటో ఆ డేట్ రాసి మీరు ఫోటో అయితే దిగి ఆ ఫోటో మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్‌గా ఈ పారాగ్రాఫ్‌లో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఆ విధంగా అయితే మీరు అప్లోడ్ చేసుకోండి. అండ్ ఫోటో సైజ్ వచ్చేసి 10 KB నుండి 50 KB లోపే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసినా వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీజు అనేది రూ. 550 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రూ. 550 పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు రూ. 550 పేమెంట్ చేయకపోతే మీకు అడ్మిట్ కార్డ్ అయితే రాదనమాట. కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. అంటే అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందా అని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ కూడా చేయండి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే మనకి ఇక్కడ క్లారిటీగా వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు. మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీరు ట్రైనింగ్ వెళ్ళిపోయిన తర్వాత కంపల్సరీ మీరు 4 సంవత్సరాలు జాబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ 4 ఇయర్స్ అని మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఈ 4 సంవత్సరాలు వచ్చేసి ఏంటంటే మీకు యాన్యువల్ లీవ్ వచ్చేసి మీకు సంవత్సరానికి 30 డేస్ మాత్రమే లీవ్స్ అయితే ఉంటాయి. అండ్ తర్వాత మీకు సిక్ లీవ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే మెడికల్ లీవ్ అని ఆ విధంగానే మీరైతే తీసుకోవచ్చు అనమాట. లీవ్స్ అయితే కంపల్సరీ తీస్తారు. అండ్ శాలరీ విషయానికి వస్తే కనుక ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ ఎంత ఇస్తాడు, సెకండ్ ఇయర్ ఎంత ఇస్తాడు, థర్డ్ ఇయర్ ఎంత ఇస్తాడు, ఫోర్త్ ఇయర్ ఎంత ఇస్తాడు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి పర్ మంత్ మీకు 30,000 వస్తుంది. బై హ్యాండ్ వచ్చేసి 21,000 వస్తుంది. 9,000 అనేది కట్ అవుతుంది. ఈ 9,000 ఎప్పుడు ఇస్తాడంటే మీరు రిటైర్మెంట్ అవుతారు కదా 4 ఇయర్స్ తర్వాత
9,000కి ప్లస్ ఇంకో 9,000 యాడ్ చేసుకొని ఓవరాల్‌గా 18,000 అనేది పర్ మంత్ నీకు పక్కన తీసిపెట్టి ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడంటే మీకు 4 సంవత్సరాల తర్వాత ఓవరాల్‌గా ఇస్తాడు. అండ్ సెకండ్ ఇయర్‌లో వచ్చేసి 33,000 వస్తది పర్ మంత్. బట్ బై హ్యాండ్ వచ్చేసి 23,100 వస్తుందనమాట. 9,900 కట్ అవుతుంది. అండ్ థర్డ్ ఇయర్‌లో వచ్చేసి 36,500 వస్తుంది పర్ మంత్ మీకు సాలరీ అనమాట. బట్ ఏందంటే మీకు బై హ్యాండ్ వచ్చేసి ఏందంటే 25,550 రూపీస్ వస్తుంది. అండ్ మీకు 10,950 రూపీస్ కట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి మీకు 40,000 అయితే సాలరీ అయితే వస్తుంది. బట్ బై హ్యాండ్ వచ్చేసి మీకు 28,000 మాత్రమే మీకు బై హ్యాండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు పర్ మంత్ ఎంతైతే కట్ అవుతుందో మీకు పర్ మంత్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అంతే యాడ్ చేసి మీకు సేవానిధి కింద పక్కనైతే పెడతారు. ఆ సేవానిధి అమౌంట్ ఎప్పుడు ఇస్తారంటే మీరు 4 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికైతే వస్తారు కదా! ఆ ఇంటికొచ్చే వాళ్ళకి ఓవరాల్‌గా మనకేందంటే 11,00,000 అనేది మనకు సాలరీ అంటే సేవానిధి కింద 11,00,000 అయితే ఇంటికైతే ఇస్తారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇది అగ్నివీర్ వాయువు కింద మాత్రమే భర్తీ చేస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్ కింద. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేసేయండి. అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు జనవరి 17 ఈ నెల 17వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి మీరు ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఎంత పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.